దైవ కార్యక్రమాలకు తన వంతు అండగా నిలిచే నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో కొలువయ్యున్న చెంగాళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్న వారు అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారు. ఆలయంలో చేపట్టిన చండీయాగంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయంలో నిత్య అన్నదానానికి 6 లక్షలు విరాళం అందజేశారు. ఈ మేరకు చెక్కును ఆలయ సహాయ కార్యదర్శి ప్రసన్నలక్ష్మికి అందజేశారు. వేమిరెడ్డి దంపతులను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ శాలువాతో సన్మానించారు. అనంతరం వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి సందర్భంగా అమ్మవారి ఆలయంలో చండీయాగం నిర్వహించామన్నారు. అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు అందుకున్నామన్నారు. అలాగే అన్నదానానికి 6 లక్షలు అందజేశామని తెలియజేశారు. ఈ నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు, జిల్లా, కోవూరు ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బెజవాడ వంశీరెడ్డి, కేతంరెడ్డి వినోద్ రెడ్డి, జనసేన నాయకులు గురి హరిరెడ్డి, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు. महाकाली महालक्ष्मी महासरस्वती चंडी बलदेवता संपूर्ण अनुग्रहं भूयास्वामि श्रीमन्तो महान्तो गुणन्तो वेदयोर्दंपत्यो महाकाली महालक्ष्मी महासरस्वती चंडी बलदेवता संपूर्ण अनुग्रह प्रसादेन राजद्वारे राजमुखे सर्वदा दिग्विजय प्राप्तिरस्तु भवन्तो महान्तो गुणन्तो तथास्तु वेदयोर्दंपत्यो महाकाली महालक्ष्मी महासरस्वती चंडी बलदेवता अनुग्रह प्रसादेन राजकीय व्यापार व्यवसाय संबंधित सकल कार्य आनुकूलता शुभ फलाप्तिरस्तु भवन्तो महान्तो दम्पत्योः इष्टदेवता भुजनाः आशीर्वचनं भूयास्वामि श्रीमन्तो महान्तो गृह्णन्तु तथास्तु समस्त सन्मङ्गलानि भवन्तु तथास्तु। ఈ రోజు ఎంతో పవిత్రమైన ఆరుద్ర నక్షత్రం పౌర్ణమి రోజు మా ప్రతి సంవత్సరము చండీయాగం ఉభయం ఉంది. ఇక్కడ ఆ ఉభయం కోసం సంకల్పం చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే అమ్మవారిని దర్శించుకొని ఆమె ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అన్నదానం ట్రస్ట్కి మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున 6 లక్షలు చెక్కు కూడా దేవస్థానానికి ఇవ్వడం జరిగింది. ఈ నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకి, జిల్లా ప్రజలకి, అలాగే మా కోర్ నియోజకవర్గ ప్రజలకి మొత్తం అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మన చెంగాళమ్మ ఆలయం దగ్గర అమ్మవారి దర్శనానికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని కూడా ఏ పనైనా మొదలు పెడతారు. ఎంపీ గారు మనందరికీ తెలుసు, ఎప్పటి నుంచో ఈ చెంగాళమ్మ ఆలయానికి దాతలుగా ఉన్నారు. ఈ గుడి డెవలప్మెంట్కి కూడా ఆయన చాలా వరకు మనకు ఆలయానికి ఫండ్స్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రశాంతిరెడ్డి గారు కానీ, అలాగే విపిఆర్ గారు కానీ ఇక్కడ ఆలయానికి ప్రతి సంవత్సరం కూడా వచ్చి ఆలయ దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులతో ముందుకు వెళ్తూ ఉంటారు. అమ్మవారిని ఎక్కువగా నమ్ముతారు, మన చెంగాళమ్మ అమ్మవారిని. దానికి సూళ్లూరుపేట నియోజకవర్గానికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇప్పుడే ఎంపీ గారిని కూడా మన నియోజకవర్గానికి, తిరుపతి జిల్లాకి మనకు ఎంపీ లేకపోవడం వల్ల లేదా మినిస్టర్ లేకపోవడం వల్ల చాలా వరకు ఫండ్స్ కూడా తగ్గుతున్నాయి. డెవలప్మెంట్కి కొంత ఇబ్బందిగానే ఉంది. మనకి ఇట్లా చెన్నై బోర్డర్ అవడం వల్ల చాలా వరకు మనకు ఫండ్స్ తగ్గుతుంది. ఇప్పుడే సార్తో కూడా మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఎంపీ లాట్స్ రాగానే మనకు నియోజకవర్గ డెవలప్మెంట్కి కూడా ఫండ్స్ రిలీజ్ చేస్తామని కూడా సార్ చెప్పారు. అందుకు సూళ్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున నేను ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా ఎంపీ గారు మనకు కొంచెం డెవలప్మెంట్లో కాస్త హెల్ప్ చేయాలని, అలాగే విపిఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు ఐ కోసం వాళ్ళు క్యాంపులు పెట్టడం కానీ, లేదా వికలాంగులకి వీల్ చైర్స్ అందించడం కానీ, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు విపిఆర్ గారు చేస్తారు. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కన్విన్స్ చేసి మనకి తెలుగుదేశం పార్టీకి తీసుకురావడం జరిగింది. అలాగే ప్రశాంతిరెడ్డి గారు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎన్నిట్లో ఇద్దరు కూడా
ఆది దంపతుల్లాగా అన్నిట్లోనూ సేవా కార్యక్రమాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలాగే మా నియోజకవర్గాన్ని కూడా నెల్లూరు జిల్లానే కాకుండా మా నియోజకవర్గాన్ని కూడా కొంచెం గమనించమని వాళ్ళిద్దరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకొనని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టరులో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా. Finally, Lord, please subscribe to N3 TV.